దేవదేవునికే మొట్టమొదటిగా మహిమ కలుగును గాక. ఆమేన్. అదేవిధంగా ఈ సమయంలో వేదికను అలంకరించినటువంటి దైవజనులు ఉన్నారు. ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసినటువంటి ప్రియులు, మరి ఈ ప్రాంతంలో దేవుని పనిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు స్వతంత్ర కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. సభాధ్యక్షులుగా ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ప్రభు పరిచర్య నడిపిస్తున్నటువంటి ప్రియులు, పెద్దలు, దైవజనులు కాళేబాయి గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే అమ్మగారికి కూడా నా వందనాలు. ఇంకా మరి ఇంతవరకు సాక్ష్యం ఇచ్చిన దైవజనులు విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి వేదికను అలంకరించిన దైవజనులు, మరి వారందరి పేర్లు నాకు తెలియదు, కానీ అందరికీ కూడా, మరి ఇంకా కింద ఉన్నటువంటి వేదిక క్రింద ఉన్నటువంటి దైవజనులకు కూడా అందరికీ నా వందనాలండి. కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ మీరు ఏమంటారు? వందనాలు అంటారా, లేకపోతే ఏమంటారు? ప్రభు స్తోత్రం అంటారా, లేకపోతే ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అంటారా? ఏమంటారు? ఇటు వందనాలండి. ఓకే ఓకే, అందరికీ కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి అన్న వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి కొన్ని మాటలు, ఎక్కువసేపు కాదు కానీ కొద్దిసేపు. అయ్యగారు మరి నాకు సమయం థ్యాంక్ యూ సార్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యగారు టైం ఎంత అన్నారు? మీకు వినబడిందా? పన్నెండు అన్నారు. విన్నారా లేదా? వినలేదా? ఓకే, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి నా పేరు హానోక్ పాల్, ప్రభు పని చేస్తున్నాను. మేము ఉంటున్నది ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాం. ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అలాగే నాకు భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నా భార్యకు కూడా ప్రభు ఉద్యోగం ఇచ్చారు. ఆవిడ టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. నా ఇద్దరు కుమార్తెలు కూడా చదువుకుంటున్నారు. మరి మాది స్వగ్రామం మండపేట దగ్గర ఏడిది సీతానగరం అండి. అక్కడ ప్రభు నాకు పరిచర్య అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే పరిచర్య చేస్తున్నాను. ప్రస్తుతం అయితే రాజమండ్రిలో ఉండడానికి కారణం ఏంటంటే ఉద్యోగాన్ని బట్టి. అంతేకాకుండా ప్రభు రాజమండ్రిలో కూడా వాడుకుంటానని ప్రభు చెప్పారు. ఆ మాటను బట్టి నేను రాజమండ్రి రావటం జరిగింది. మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు అని? మీలో ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారు అందరూ? నమ్ముతున్నామండి అన్న వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడేటటువంటి దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మాట్లాడతాడా?
దేవుడు మాట్లాడతాడు. మాట్లాడని వాడు దేవుడు ఎలాగవుతాడు? మాట్లాడేవాడే దేవుడు. దేవుడు నాతో మాట్లాడాడని అన్న వాళ్ళు మీలో ఎంతమంది చేయి చూపిస్తారా? నాతో దేవుడు సూటిగా చాలా సందర్భాల్లో ప్రభు నాతో మాట్లాడాడండి అన్నవాళ్ళు చేయి చూపించండి. నాతో ప్రభు మాట్లాడాడండి అన్నవాళ్ళు. ఇది మాట్లాడతాడంటే చాలామంది చెయ్యెత్తారు. నాతో మాట్లాడాడండి అన్నవాళ్ళు కొద్దిమందే చెయ్యెత్తుతున్నారు. డౌటా? ప్రభు మాట్లాడతాడు. నాతో ఎన్నో సందర్భాల్లో ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు ఈ రాత్రి మీ ముందు నేను ఇలా నిలవబడ్డానంటే దానికి కారణం ఏంటంటే ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు నాకు దర్శనమిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దర్శనమిచ్చేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దర్శనానికి నువ్వెక్కడికో వెళ్ళక్కర్లేదు. నువ్వెక్కడుంటే అక్కడ నీకు దర్శనాన్నిచ్చి నీతో మాట్లాడేటటువంటి నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వెక్కడుంటే అక్కడ నీతో మాట్లాడతాడో. క్రిస్మస్ అంటే ఏంటి? ఏంటి క్రిస్మస్ అంటే? దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చాడు. అదే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చాడు. దేవుడు తన ప్రజలను దర్శించాడు. దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆషామాషి దేవుడేమి కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మనం చదువుకుందామండి. ఇది క్రిస్మస్ దినాలు కాబట్టి మరి క్రిస్మస్కు సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము 2వ వచనం అండి. రాజైన హేరోదు దినముల యందు, 1వ వచనం నుంచి, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చదవండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. నేను చదువుతున్నాను, నా వెనకాల మీరు చెప్పాలి. చెప్తారు కదా? చెప్పండి అమ్మా. చూడండి, బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము
ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి నీ పాదాల దగ్గరకు వచ్చామయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నామయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవు, జీవిస్తున్న దేవుడవు. నీ వాక్యము సజీవమైనటువంటిది, బలము కలిగినటువంటిది. ఈ రాత్రి నీ వాక్యపు దర్శనము నాకు, మాకు, మందరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. తండ్రి, ఈ స్థలములో నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ స్థలములో దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. వాతావరణాన్ని సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంచుకోండి స్వామి. ఈ కూడికకు విరోధంగా పనిచేస్తున్న దురాత్మలను, చీకటి శక్తులను, మనుష్య ఆత్మలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, మీరే మాట్లాడండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని యేసు నామం పేరట ఈ ప్రార్థనకు సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎన్నాళ్ళైంది ఆయన వచ్చి ఈ లోకంలోనికి? ఎన్నాళ్ళయింది? 2024 సంవత్సరాలైంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని బైబిల్ ఒకటే చెప్పట్లేదు, చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ఈ రోజున మనం క్రీస్తు శకములో ఉన్నాం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు లోకంలోనికి రాకముందు కాలాన్ని ఏమన్నారంటే క్రీస్తు పూర్వం అన్నారు. క్రీస్తు వచ్చిన తర్వాత కాలాన్ని ఏమన్నారయ్యా అంటే క్రీస్తు శకం అన్నారు. అటు క్రీస్తు పూర్వానికి, ఇటు క్రీస్తు శకానికి మధ్యలో నిలబడినటువంటి చరిత్ర పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు. గొప్ప చరిత్ర పురుషుడు. ఈ లోకంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు. ఈ లోకంలో ఎంతో మంది పూజ్యులు జన్మించారు, పుణ్యాత్ములు జన్మించారు, దేవుళ్ళు అనబడిన వారు జన్మించారు. కానీ అందరి జన్మల కంటే ప్రత్యేకముగా పుట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన జన్మించినట్లుగా ఎవరు జన్మించలేదు. ఆయన జీవించినట్లుగా ఎవరు జీవించలేదు. ఆయన మరణించినట్లుగా ఎవరు మరణించలేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా చరిత్రలో ఏ ఒక్కడు తిరిగి లేవలేదు. ప్రపంచ చరిత్రలో యేసుకు సాటి అయిన వాడు ఎవడు లేడు. యేసుకు యేసే సాటి. యేసుకు లేడు మరెవడు పోటీ. నవ్వుతూ చప్పట్లు కొట్టండి.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, యేసుకు యేసే. గట్టిగా చెప్పండి, యేసుకు యేసే సాటి. యేసుకు లేడు మరెవడు. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఎవరు? ఈ భూమి మీద జన్మించిన వాడు ఎవడు? దేవుడే. సమస్తాన్ని సృష్టించిన దేవుడే. భూమిని ఆకాశాన్ని కూడా సృష్టించిన దేవుడే మానవుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, యేసుక్రీస్తుని పంపించాడు అని అనుకుంటారు. కానీ గమనించండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. బైబిల్ చెప్తుంది. ఈ రోజున ప్రపంచంలో అనేక మంది ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. దేవుడు ఏదో ఒక జంతువులాగా వచ్చాడంటే నమ్ముతారు, ఏదో పక్షిలాగా వచ్చాడంటే నమ్ముతారు, ఏదో పురుగులాగా వచ్చాడంటే అది కూడా నమ్ముతున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు పక్షిలాగా రాలేదు. పక్షి దేవుడు కాదు. దేవుడు జంతువులాగా రాలేదు. జంతువు దేవుడు కాదు. దేవుడు పురుగులాగా రాలేదు. పురుగు దేవుడు కాదు. దేవుడు మానవుడుగా వచ్చాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు మానవుడుగా వచ్చాడు. ఒకనొక చోట ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి దగ్గర మంత్రి ఉన్నాడు. ఒక రోజున మంత్రి రాజుగారికి సువార్త చెప్తున్నాడంట. సువార్త చెప్తూ అన్నాడంట, అయ్యా రాజా, 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడయ్యా అన్నాడంట. మానవుడిగా వచ్చాడని మంత్రి గారు చెప్తుంటే రాజుగారు అన్నాడంట, ఊరుకోవయ్యా మంత్రి, దేవుడు ఎందుకు వస్తాడు భూమి మీదకి? ఒకవేళ నిజంగా ఆయన రావాల్సి వస్తే గనక ఆయన ఎందుకు వస్తాడు? ఆ పరలోకంలో ఇంకా దేవదూతలు ఉన్నారు కదా, మిఖాయేలు ఉన్నాడు, గాబ్రియేలు ఉన్నాడు, వాళ్ళని పంపిస్తాడు. కానీ ఆయన ఎందుకు వస్తాడు? దేవుడు ఎందుకు వస్తాడు? దేవదూతలను పంపిస్తాడో తాను చెయ్యాలనుకున్న పని చేస్తాడు, కానీ ఆయన ఎందుకు వస్తాడు అన్నాడంట. మంత్రి ఎన్ని విధాలుగా చెప్పినా రాజు మాత్రం ఒప్పుకోలేదు. ఇక మంత్రి చెప్పాడు చెప్పాడు చెప్పాడు, ఏదో సమయంలో రాజుగారే తెలుసుకుంటాడులే అని ఊరుకున్నాడు. ఊరుకుంటే ఒక రోజున ఏం జరిగింది అయ్యా అంటే, ఈ రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడంట.
ఆ కొడుకు తన స్నేహితులతో కలిసి ఒక నది దగ్గర ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే అదే సమయంలో రాజుగారు తన సైన్యంతో కలిసి ఆ నది ఒడ్డున ప్రయాణం చేస్తున్నాడు. వెళుతున్న సమయంలో ఆ కుర్రవాడు ఆడుకుంటూ స్నేహితులతో కలిసి అమాంతంగా నదిలో పడిపోయాడంట. నదిలో పడిపోయి మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడు. అదే సమయంలో రాజుగారు వెళ్తున్నాడు. ఆ దారిని తన కొడుకు తన కళ్ళ ముందు నీళ్లలో మునిగిపోవటం కన్నులారా చూశాడు. చూసి రాజుగారు ఏం చేశాడయ్యా అంటే అమాంతంగా ఉన్న పలంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమాంతంగా నీళ్ళల్లోకి దూకేశాడంట. దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయి తన కొడుకుని పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొచ్చి తన కొడుకును బ్రతికించుకున్నాడు. ఆ రాజుగారి పక్కన ఎవరున్నారయ్యా అంటే ఆ సమయంలో మంత్రి గారు ఉన్నాడు. అప్పుడు మంత్రి గారు అన్నాడంట, రాజా, అమాంతంగా నువ్వెందుకు నీళ్ళల్లో దూకేశావు? ఆ సమయంలో నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే గనక పక్కన నేను ఉన్నాను కదా, నేను దూకేద్దును కదా. నీ పక్కనే సైన్యాధిపతి ఉన్నాడు కదా, మన సైన్యాధిపతి, అతను దూకెళ్ళి నీ కొడుకుని రక్షించుకొచ్చును కదా, నువ్వెందుకు దూకేవన్నాడంట. అప్పుడు రాజు అన్నాడు, ఇదేంటయ్యా అలాగంటావు? అందులో మునిగిపోతున్నవాడు ఎవడనుకుంటున్నావు? నా కొడుకు వాడు, నా రక్తం పంచుకు పుట్టాడు వాడు, వాడు మునిగిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, అందుకే నేను దూకేసాను అన్నాడంట. అప్పుడు మంత్రి అన్నాడు, చాలా బాగా చెప్పేవయ్యా, సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. దేవుడు స్వరూపంలో సృష్టించుకున్నటువంటి మానవుడు నశించిపోతుంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన మహిమ నిమిత్తము తాను సృష్టించినటువంటి మానవుడు నశించిపోతుంటే, పాపములో పడి నరకానికి పోతుంటే దేవుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు? మీరందరూ క్రిస్మస్కి వచ్చారు ఇక్కడికి. అందరూ చెప్పులు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదా? చెప్పులు తెచ్చుకున్నారమ్మా? చోళ్ళు వేసుకొచ్చారా? మామూలుగా వచ్చేసారా? వచ్చారు కదా. ఆ చెప్పులు పక్కన విడిచిపెట్టింది. ఆ పక్కన విడిచిపెట్టి కూర్చుంది ఆవిడ ప్రార్థనలో కూర్చుంది. ఈ లోపల ఏదో కుక్క వచ్చింది. కుక్క వచ్చి ఆ చెప్పుని ఎత్తుకుపోతున్నప్పుడు మీలో ఎవరైనా సరే ఎత్తుకుపోని అని చెప్పేసి మీరు అలా కూర్చుని ఉండగలరా? ప్రార్థనలో ఏం చేస్తారు? మీ కళ్ళ ముందు ఏం చేస్తారు? ప్రార్థన మాట అలా ఉంచండి. నిన్నగాక మొన్న 1000 రూపాయలు ఎట్టు కొనుక్కున్నాను అని ప్రార్థన పక్కన పెట్టి ఆ చెప్పు కోసం దేని వెనకాల పరిగెడతావు? నువ్వు కుక్క వెనకాల పరిగెడతావు. దేవుడు అదే చేశాడు. తాను సృష్టించుకున్న మానవుణ్ణి పాపంలో పడవేసి దుష్టుడు సైతానుడు నరకానికి తీసుకుని పోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండలేక 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు.
చూస్తూ ఊరుకుంటా ఆయన దేవుడు ఎలాగవుతాడు? చూస్తూ ఊరుకునేవాడు కాదు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించడు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీకు అక్కర్లేదేమో, ఈ నిజమైన దేవుడు, కానీ నువ్వు ఆయనకు కావాలి. నిన్ను కోరి నీ దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడంట జ్ఞానులు వచ్చారంట. ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ఏ దేశపు జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఒక ప్రశ్నతో వచ్చారు. దేంతో వచ్చారండి? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? ప్రశ్న. ఏమిటా ప్రశ్న? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూచాము, ఆయనను పూజించటానికి వచ్చాము. దేవుడికి స్తోత్రం. మీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్లో కొన్ని చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయండి. ఆ మంచి ప్రశ్నల్లో ఒక మంచి ప్రశ్న ఏదయ్యా అంటే ఇదే: యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు ప్రతి మనిషి హృదయంలో పుట్టవలసిన ప్రశ్న ఇదే. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ భూమి మీద నన్ను సృష్టించిన దేవుడు ఎలా ఉంటాడు? ఒకసారి నేను ఆయన్ని చూడాలి, నేను ఆయనను పూజించాలి. ఈరోజు ఎవరైనా ఈ ఆలోచించేవారు ఉన్నారా? అందుకే దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. జ్ఞానులు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారయ్యా అంటే ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు, యేసును వెతుక్కుంటూ వచ్చారు. ఈ భూమి మీద అన్నింటినీ వెతికేవారు ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతికేవారు మాత్రం కొద్దిగా ఉన్నారు. చదువులు వెతికేవారు ఉన్నారు, పదవులు వెతికేవారు ఉన్నారు, ఉద్యోగాలు వెతికేవారు ఉన్నారు, ఆస్తిపాస్తులు వెతికేవారు ఉన్నారు, అందచందాలు వెతికేవారు ఉన్నారు, వెండి బంగారాలు వెతికేవారు ఉన్నారు. కానీ ఇవన్నీ వెతుకుతున్నారు, కానీ నన్ను సృష్టించిన దేవుడు ఎవరు అని దేవుణ్ణి వెతికేవారు ఎవరు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ధనాన్ని, ధాన్యాన్ని, వెండిని, బంగారాన్ని వెతకటం గొప్ప కాదు, కానీ పదవులను, ఉద్యోగాలను, చదువులను వెతకటం వివేకం కాదు. కానీ దేవుని దృష్టిలో వివేకి ఎవడయ్యా అంటే, దేవుడి దృష్టిలో జ్ఞాని ఎవడయ్యా అంటే, ఎవడైతే ఆయనను వెతుకుతాడో వాడే దేవుడి దృష్టిలో జ్ఞాని.
దేవుడికి స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కావాలి? దేవుణ్ణి వెతికేవారు కావాలి. మీకు విషయం చెప్తున్నాను. ఈ ఊరి పేరు ఏం పేరండి? కొత్తగూడెం. కొత్తగూడెంలో దేవుణ్ణి వెతికే వారిని దేవుడు లేపునుగాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి వెతికే వారిని దేవుడు లేపునుగాక. అవును, ఈ లోకంలో నువ్వు దేన్ని వెతికినా, ఏది సంపాదించినా అది నాశనమైపోద్దేమో కానీ దేవుణ్ణి వెతికి నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నట్లయితే గనక ఆయన నాశనము లేనివాడు, నిన్ను నాశనానికి అప్పగించనివాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని మాటలు చెప్తానో తెలుసండి? 7 మాటలండి. సింపుల్గా క్లుప్తంగా చెప్పేస్తాను. 10:30 దాకా చెప్పమన్నారు మీ పాస్టర్ గారు. ఇందాక 12 అన్నాను, కంగారు పడుకున్న సుమ్మా. ఎంత? 10:30. ఇప్పుడు టైం ఎంత అయింది? 10. ఇంకెంత ఉంది? అరగంట. ఒక మాట చెప్పేసాను ఆల్రెడీ. ఇంకా 6 మాటలు ఉన్నాయి. 6 మాటలు 5 నిమిషాలు. ఒక్కో మాట 5 నిమిషాలు. మొత్తం ఎన్ని మాటలు అయిపోతాయి? 6 మాటలు అయిపోతాయి. అప్పుడు మొత్తం ఎన్ని మాటలు అయిపోతాయి? 7 మాటలు అయిపోతాయి. ఈ లోపల ఎంత వర్షం వచ్చినా సరే నేను ఆపను. మీరు ఎవరో లెగుతా గీయలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎగుతారా? అస్సలకు ఊరుకోను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ఏమిటా మాట? ఎవడైతే దేవుణ్ణి వెతుకుతాడో వాడే దేవుడి దృష్టిలో జ్ఞాని. తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు జ్ఞానులయ్యారయ్యా అంటే వారు ఏమి వెతుక్కుంటూ వచ్చారు? దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. అర్థమవుతుందండి? ఏం వెతుక్కుంటూ వచ్చారండి? దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినటువంటి వారు, ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినటువంటి వారు, ప్రభువు వారికి దొరికాడా దొరకలేదా చెప్పండి? దొరికాడండి. అమ్మా చెల్లి, ప్రభు దొరికాడా? ప్రభువుని దొరికాడని వెళ్ళారా, దొరకకుండా వెళ్ళిపోయారా? చెప్పండి. దొరికాడమ్మా? దొరికాడా? దొరికాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వెతికితే దొరికేటటువంటి దేవుడు. వెతికితే దొరుకుతాడు నీకు. కడితే తీస్తాడు, అడిగితే ఇస్తాడు. ఆయన గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని వివరించటానికి నా మాటలు, నా పదములు, నా జ్ఞానము, ఎవరి జ్ఞానం కూడా సరిపోదండి. అంత గొప్పవాడు ఆయన. వెతికితే దొరుకుతాడు. మీకు విషయం చెప్పమంటారా? పెళ్ళైనప్పుడు, కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒక ఆట ఆడిస్తారు. ఏంటంటే ఆట, ఒక బిందె తెచ్చి ఆ బిందెలో ఏమేస్తారు? నీళ్ళు వస్తారు. నీళ్లు పోసి అందులో ఏమేస్తారమ్మా? ఏమేస్తారు? ఉంగరాలు వేస్తారు. ఉంగరాలు వేసి వాళ్ళు ఏం చేయమంటారు? తీయమంటారు. అప్పుడు వీళ్ళ చేతులు అందులో పెట్టి ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. తీస్తారా? దేవుతారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఉంగరాలను ఏం చేస్తారు? దేవుతారు. దేవుతే దొరికేవాడే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఒక ఉంగరాలు దొరుకుతాయా దొరకమంటారా? దొరుకుతాయండి. ఎవరికి దొరికినా ఇద్దరిలోనూ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకు దొరికినాయి? అందులో ఉన్నాయి కాబట్టి దొరికింది. ఉంటే దొరుకుతాయి, లేకపోతే ఎలా దొరుకుతాయి? యేసు ప్రభువుని వెతికితే దొరుకుతాడు, లేకపోతే ఎలా దొరుకుతాడు? ఎందుకు దొరుకుతాడంటే ఆయన ఉన్నవాడు కాబట్టి దొరుకుతాడు. మోషేతో ఏమని చెప్పాడు ఆయన? నీ పేరేం పేరు అని అడిగాడు మోషే. ఏమన్నాడు? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఉన్నవాడు కాబట్టి వెతికే ప్రతి ఒక్కరికి కూడా దొరికేటటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా విను నా ప్రియమైన దేవుని బిడ్డ. ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఏమండి, మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వెతికిన వారికి దొరుకుతాడు, వెతకని వారికి కూడా దొరుకుతాడంట. దేవుడికి స్తోత్రం. చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెతికితేనే దొరుకుతాడంట, వెతకని వారికి కూడా దొరుకుతాడంట. వెతకని వారికి కూడా ఎందుకు దొరుకుతాడు తెలుసా? వెతకని వారికి ఎందుకు దొరుకుతాడంటే నా దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి వెతకని వారికి కూడా దొరుకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి విను. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అంటే మార్గం. మతానికి మార్గానికి తేడా ఏంటో తెలుసా? మతం అంటే ఏంటో తెలుసా? మతం అంటే మతిలో నుండి పుట్టింది మతం. మతి అంటే ఏంటి? మనసు. ఒక మనిషి మనసులోంచి పుట్టింది మతం. ఒక మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి దానికి ఏమని పేరు పెట్టాడంటే మతం అని పేరు పెట్టాడు. కానీ క్రైస్తవ్యంలో జరిగింది ఏంటో తెలుసా? దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడంట. క్రైస్తవ్యంలో దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి ఇది ఏమైందో తెలుసా? మార్గము. ఇది మతము కాదు, మార్గము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, దయచేసి విను. క్రైస్తవ్యం అనేది ఒక మనిషి మనసులో నుంచి పుట్టింది కాదండి. క్రైస్తవ్యం అనేది దేవుడు మనసులో నుంచి పుట్టింది. దేవుడికి స్తోత్రం. చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వెతికే వారికి దొరికే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఎవరయ్యా జ్ఞానులంటే ప్రభువుని ఎవరైతే కనుగొంటారో వారే జ్ఞానులు. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రభువుని ఎవరైతే కనుగొంటారో. రెండు మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట ఏంటండి? ప్రభువుని వెతుకువాడే జ్ఞాని. రెండో మాట ఏంటండి? ప్రభువుని కనుగొన్నవాడే జ్ఞాని. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? 5 మాటలు ఉన్నాయి. త్వరగా చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 5వ మాట ఏంటయ్యా అంటే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం మనం చూస్తే గనక 11వ వచనం మీరు చూడండి అమ్మా. బైబిల్ తెరిచి ఒకటి చదవండి అమ్మా. ఆ వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. చెప్పండి, ఏం పొందుకున్నారు వాళ్ళు?
ఆ జ్ఞానులు ఏం పొందుకున్నారంటండి? అత్యానందము. చెప్పండి, ఏంటంటే అది? అత్యానందము. అత్యానందం అంటే అర్థం ఏంటండి? ఆనందానికి మించిందన్నమాట. అత్యానందాన్ని పొందుకున్నారంట. ఈ రోజున ఎవరైతే యేసుని వెతుకుతారో, ఎవరైతే యేసుని కనుగొంటారో వారేం పొందుకుంటారో తెలుసా? యేసులో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. యేసులో ఏముందో చెప్పండి? ఆనందం. యేసులో ఏముంది? సంతోషం. యేసులో ఆనందం ఉంది, యేసులో సంతోషం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసులో ఉన్న ఆనందం నీకు కావాలంటే గనక ఈ రాత్రి నువ్వు యేసు దగ్గరకు రా. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు పేట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి వినండి. నేను యవ్వన వయసులో ఉండగా, అనగా నా వయసు 19 సంవత్సరాలు. అప్పటికి 19 సంవత్సరాలు అయితే నాకు అసలు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదండి. మా ఇంట్లో మా అమ్మగారు ప్రభువుని నమ్ముకుంది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఏమనేదంటే, ఒరే నువ్వు ఎంత చదువుకున్నా సరే దేవుడు సేవ చెయ్యాలనేది. దేవుడు సేవ చెయ్యాలంటే ఆవిడ మాట నాకు అసలు నచ్చేది కాదు. ఇదేంటమ్మా నేను దేవుడి సేవ చేస్తామేంటి, నేను చదువుకుంటున్నాను, రేపొద్దు నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అంతే తప్ప దేవుడి సేవ